ఇంద్రజ గారు మీరు చాలా సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి మతాంతర వివాహం చేసుకున్నారు. అప్పుడు మీకు ఇంట్లో కానీ బయట కానీ ఎప్పుడు అడ్డంకులు రాలేదండి? నోబడీ అబ్జెక్టెడ్? అంటే ఇందులో రెండు విషయాలండి. ఒకటి ఏంటంటే దేవుడిని నమ్మే ఎవ్వరూ కూడా మతాన్ని నమ్మకూడదన్నది నా ఒక ఒపీనియన్ అండి. అవును. ఇప్పుడు ఏ మతానికి సంబంధించి అయినా చెప్పే ఒకే ఒక విషయం, అసలు మారని ఒకే ఒక విషయం ఏంటంటే దేవుడు అనేవాడు ఒక్కడే అని. అవును. ఆ ఒక్కడికి మనం పల రూపాలు ఇస్తున్నాము, పేర్లు ఇస్తున్నాము, ఆయన్ని దండం పెట్టుకునే లేదా ఆయన్ని పూజించే విధానంలో డిఫరెన్సెస్ మనం చూపిస్తున్నాము. చేసిందంతా మనుషులని, దేవుడు కాదు. దేవుడు ఒక్కడే అనే ఏకతత్వాన్ని నమ్మేటట్టుంటే నిజమైన డివోటీ. సో నిజమైన డివోటీకి మతాలతో సంబంధం లేదు అండ్ మనుషులతో అస్సలు సంబంధం లేదు. వీళ్ళు చెప్పుకునేటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి చూసారండి. అంటే ఒక మార్గాన్ని ఫాలో చేస్తే ఆ మార్గంలో ఉన్న వాళ్ళు లేదా ఆ మార్గానికి సంబంధించిన వాళ్ళతోనే ప్రతి ఒక్క విషయం జరగాలి. ఈ ఎస్పెషల్లీ వివాహం అని వచ్చేటప్పటికి ఇది ఇలాగే జరగాలి, ఇది అలాగే జరగాలి. వీటన్నిటిని దాటుకొని వివాహం అనేది కొనసాగాలి. మనం ఎవరితో చేసుకుంటున్నాం అన్నది పెద్ద గొప్ప ఏం కాదండి. ఎంత గొప్పగా ఎంత బ్రహ్మాండంగా మనం వివాహం చేసుకుంటున్నాం అన్నది గొప్ప కాదు, ఎంతకాలం కలిసి బ్రతికాం అన్నది గొప్ప. అవును. అది ఆలోచించకపోవడం వల్లే డివోర్సులు వెళ్ళిపోయి కోర్టులు నిండిపోయి అక్కడ నువ్వా నేనా అని కొట్టుకుని చస్తున్నారు. మనసులు కలవకుండా మతాల్ని కలుపుకుని ప్రయోజనం ఏముందండి? ఎంత మీరు తీసుకెళ్లాలని చెప్పి అంటే దెర్ ఇస్ అ సేయింగ్ కదండి, యూ కెన్ గెట్ ద హార్స్ టు పాండ్ బట్ యూ కాంట్ మేక్ ఇట్ డ్రింక్ ద వాటర్. అవును. మీరు ఎంతవరకు లాక్కొని రాగలరు? ఒక ఇద్దరు మనుషుల్ని మీరు లాక్కొని ఒక వివాహ బంధం దాకా తీసుకురాగలరు. మనసులు కలవకపోతే రైట్ అన్ని వేస్ట్ కదండి. అవును. ఒక్కటండి, భగవంతుడు అనేవాడిని మనం ఎలా చూస్తున్నాము? ఒక మతానికి సంబంధించిన ఒక హెడ్ గా చూస్తున్నామా? అంటే వీళ్ళు విష్ణువునే ప్రార్థిస్తారు, వీళ్ళు శివుడినే ప్రార్థిస్తారు, వీడు ఇస్లాం, వీడు క్రిస్టియన్, ఇలా మీరు చూసుకుంటూ పోండి, దానికి ఏం ప్రాబ్లం లేదండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి సజెషన్స్ వాళ్ళది, ఎవరి ఐడియాస్ వాళ్ళది. కానీ దాని నుంచి విద్రోహించి దేవుడు ఒక్కడే, ఒక పరమాత్మ పైన ఉన్నాడు, మనల్ని చూసుకుంటున్నాడు, మనకు పైన ఒక అతీతమైన శక్తితో ఒక 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 పరమాత్మ స్వరూపం మనల్ని చూస్తూ ఉంది అన్న భావనతో మీరు చూసినప్పుడు ప్రతి మనిషిలో, ఇప్పుడు అదే కదండి చెప్తున్నారు. అవును. అహం బ్రహ్మాస్మి అంటున్నారు. ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు అంటున్నాడు. అప్పుడు ఒక దేవుడు ఇంకొకటి దేవుడిని నిందిస్తాడా? లేదు ఒక దేవుడు ఇంకొక దేవుడిని తక్కువ చేసి మాట్లాడతాడా? ఇవన్నీ చాలా పెద్ద టాపిక్ అండి, నేను మొత్తంగా చెప్పలేను. కానీ నా మనసులో ఉన్నదైతే మాత్రం మనిషిని మనిషిగా చూస్తే చాలు, మతంతో అసలు పనే లేదండి. మా కుటుంబం కానివ్వండి, వాళ్ళ కుటుంబం కానివ్వండి, మేమిద్దరం నిజంగా ప్రేమించుకున్నామా? మా ఇద్దరి గుణాలేంటి? మేమిద్దరం కలిసి బ్రతుకుతామా? మేమిద్దరం ఒక వివాహ బంధంలోకి వచ్చాక దానికి ఒక మర్యాద ఇచ్చి, దానికి ఒక రెస్పెక్ట్ ఇచ్చి ముందుకు వెళ్తామా? ఇది మాత్రమే చూశారు. అంత లక్కీగా మాకు ఫ్యామిలీస్ దొరకడం మా అదృష్టం అండి.